హలో మామా, ఎలా ఉన్నారు? మనలో చాలా మందికి స్కూల్ డేస్ అనగానే గుర్తొచ్చేది బుక్సు, హోంవర్క్స్ కంటే కూడా ఆ వయసులో పుట్టే ఆ ఫస్ట్ క్రష్, ఆ వెనక బెంచి అల్లరి, చదువు తప్ప మిగతా అన్నిటిపైనా ఉండే ఆ ఇంట్రెస్ట్. సరిగ్గా మనందరి లైఫ్లో జరిగిన ఇలాంటి నాస్టాల్జిక్ ఫీలింగ్స్తో మన ముందుకొచ్చిన సినిమానే యూత్. కెన్ కరుణాస్ హీరోగా నటించి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ వారం థియేటర్స్లోకి ఎలాంటి హడావిడి లేకుండా చాలా సైలెంట్గా వచ్చేసింది. పోస్టర్స్ చూసి ఇదేదో రొటీన్ స్కూల్ లవ్ స్టోరీ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మనల్ని నవ్వించి సెకండ్ హాఫ్కొచ్చేసరికి మనల్ని ఏడిపించేసే ఎమోషన్స్ ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. మరి ఈ సినిమా నిజంగా థియేటర్కి వెళ్లి చూసేంత బావుందా? అసలు ఈ యూత్ కథేంటి అనేది ఇప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ముందుగా ఈ సినిమా కథ విషయానికొస్తే మన హీరో ప్రవీణ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కుర్రాడు. 10వ తరగతి అతి కష్టం మీద పాసై 11వ తరగతిలోకి అడుగుపెడతాడు. హీరో ఏజ్కి, అతని ఆలోచనలకి అస్సలు సింకుండదు. ఎలాగైనా సరే స్కూల్ లైఫ్ అయిపోయే లోపు ఒక అమ్మాయిని పడేయాలి, ప్రేమలో పడాలి అన్నదే మనోడి ఏకైక లక్ష్యం. ఈ ప్రాసెస్లో గంగవల్లి, ప్రేషిక, సోనల్ అని ముగ్గురు అమ్మాయిలు మన ప్రవీణ్ లైఫ్లోకి వస్తారు. మరి వీళ్ల వల్ల ప్రవీణ్కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ప్రేమ పేరుతో వయసుకు మించిన పనులు చేసి ప్రవీణ్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అసలు ఈ అల్లరి కుర్రాడి వల్ల అతని తల్లిదండ్రులు ఉన్నికృష్ణన్, సరోజ ఎలాంటి అవమానాలెదుర్కొన్నారు? చివరికి ప్రవీణ్ తన తప్పులు తెలుసుకున్నాడా లేదా అన్నదే ఈ యూత్ సినిమా అసలు కథ. కథ వినడానికి చాలా సింపుల్గా, రెగ్యులర్గా అనిపించినా డైరెక్టర్ కమ్ హీరో అయిన కెన్ కరుణాస్ ఈ కథని తెరమీద ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం చాలా బావుంది. సినిమా స్టార్టింగ్ నుండే మనం ప్రవీణ్ క్యారెక్టర్కి కనెక్ట్ అయిపోతాం. వాడి ఫ్రెండ్స్ బ్యాచ్, వాళ్ళు చేసే అల్లరి చూస్తుంటే మన స్కూల్ డేస్ గ్యారంటీగా గుర్తొస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా చాలా లైట్ హార్టెడ్గా, ఫన్ అండ్ హ్యూమర్తో సాగిపోతుంది. ప్రవీణ్ చేసే ప్రతి లవ్ ట్రాక్ ఫెయిల్ అవ్వడం, ఆ బ్రేకప్ సీన్స్ అన్నీ యూత్కి భలే కనెక్ట్ అవుతాయి. అయితే ఇదంతా చూస్తున్నప్పుడు అరే, ఈ సీన్ ఎక్కడో చూసినట్టుందే అని కొన్ని పాత సినిమాలు గుర్తొస్తుంటాయి. అవును, ఇది కంప్లీట్గా కొత్త కథ కాదు. చాలా సినిమాల్లో మనం చూసిన ఫార్మాట్ లాగానే అనిపిస్తుంది. కానీ అక్కడే డైరెక్టర్ ఒక చిన్న మ్యాజిక్ చేశాడు. ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుందో అప్పటిదాకా నవ్వుకున్న ఆడియన్స్కి ఒక చిన్న ఎమోషనల్ టచ్ ఇచ్చి సెకండ్ హాఫ్పై క్యూరియాసిటీ పెంచేశాడు. ఇక సెకండ్ హాఫ్కొచ్చేసరికి సినిమా గేర్ మార్చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా స్కూలు, ఫ్రెండ్స్ చుట్టూ తిరిగిన కథ సెకండ్ హాఫ్లో కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా మారిపోతుంది. ఇక్కడ హీరో తల్లిదండ్రులుగా నటించిన సూరజ్ వెంజరమూడు, దేవదర్శినీల యాక్టింగ్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఒక మిడిల్ క్లాస్ పేరెంట్స్ తమ కొడుకు కోసం పడే తపన, వాడు చేసే తప్పుల వల్ల వాళ్లు పడే బాధ, ఇవన్నీ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మనలో చాలామందికి మన అమ్మానాన్నలు గుర్తొస్తారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే ఆ లాస్ట్ 30 మినిట్స్ మాత్రం సీట్ ఎడ్జ్ ఎమోషన్స్తో నింపేశారు. కళ్ళు చెమ్మగిల్లేలా ఆ సీన్స్ని డిజైన్ చేశారు. అయితే సెకండ్ హాఫ్లో ఒక చిన్న మైనస్ ఏంటంటే కొన్ని చోట్ల కథ చాలా స్లో అయిపోతుంది. మళ్లీ అదే లవ్ ట్రాక్సు, అవే సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఎడిటర్ ఇంకాస్త ట్రిమ్ చేసుంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అలాగే హీరో యాక్టింగ్ కొన్ని చోట్ల కొంచెం ఓవర్గా అనిపిస్తుంది. 15 ఏళ్ల కుర్రాడి క్యారెక్టర్లో 30 ఏళ్ల వాళ్లాగా బిహేవ్ చేయడం, ఫైట్స్ చేయడం కొంచెం అన్రియలిస్టిక్గా అనిపిస్తుంది. కానీ ఈ తప్పులన్నింటినీ కవర్ చేస్తూ సినిమాని నిలబెట్టింది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్. భయ్యా, అసలు ఈ సినిమాకి జీవీ ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసిందనే చెప్పాలి. ఒక కామెడీ సీన్ని ఎంత ఎలివేట్ చేశాడో ఎమోషనల్ సీన్లో అంతే డెప్త్ తీసుకొచ్చాడు. పాటలు కూడా వినడానికి చాలా బావున్నాయి. తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ కూడా నేటివిటీ మిస్ అవ్వకుండా చాలా న్యాచురల్గా రాసుకున్నారు. కెమెరా వర్క్ డీసెంట్గా ఉంది. మిడిల్ క్లాస్ వాతావరణాన్ని చాలా సహజంగా చూపించారు. హీరోయిన్స్గా చేసిన ముగ్గురు అమ్మాయిలు కూడా వాళ్ల పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా గంగవల్లి క్యారెక్టర్ చేసిన అనిష్మా అనిల్ కుమార్ యాక్టింగ్ చాలా క్యూట్గా, న్యాచురల్గా అనిపిస్తుంది. ఫైనల్గా ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే యూత్ కేవలం యూత్ కోసమే కాదు, ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ ఒక మంచి ఎమోషనల్ రోలర్ కోస్టర్. కొత్త కథ, ఊహించని ట్విస్ట్లు ఏమీ లేకపోయినా ఉన్న ఆ పాత కథనే ఒక మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్లా మలిచారు. మీరు మీ రొటీన్ లైఫ్లో కొంచెం బ్రేక్ తీసుకుని మీ స్కూల్ డేస్ని, మీ పేరెంట్స్తో ఉన్న ఎమోషన్ని మళ్లీ ఫీల్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్లి ఈ సినిమా చూడొచ్చు. సెకండ్ హాఫ్లో వచ్చే ఆ చిన్న చిన్న ల్యాగ్స్ని పక్కన పెడితే పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. నా రేటింగ్ వచ్చేసి ఈ సినిమాకి 3/5. మరి మీరు ఈ సినిమా చూసారా? మీకు ఈ యూత్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బై బై.